నటిక ఉత్తరాంధ్ర ప్రగతి ప్రయాణంలో నవశకానికి నాంది పలుకుతూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం నేడు ప్రారంభం కానుంది. మరి కాసేపట్లో మెగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. ఉదయం 11:45 ప్రధాని ఢిల్లీ నుంచి రానున్నారు. ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం 11 గంటల నుంచి పావుగంట సేపు ఎయిర్పోర్టు పరిశీలన చేస్తారు. 11:30 ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితమిస్తారు. దీంతో పాటు మరో 17,883 కోట్ల రూపాయల విలువైన ఇంధన, ఉపరితల రవాణా శాఖల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ ఈవెంట్ను ప్రజల పండుగలాగా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం విమానాశ్రయ ప్రాధాన్యతను వివరిస్తూ ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే ప్రత్యేక థీమ్తో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పిస్తోంది. విమానాశ్రయం దగ్గర ప్రధాన వేదికతో పాటుగా ఇరువైపులా 2 ఉప వేదికలను సిద్ధం చేశారు. సుమారు 3 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా. సభకు హాజరైన ప్రతి ఒక్కరికి వేదిక స్పష్టంగా కనిపించేలా భారీ ఎల్ఈడి స్క్రీన్లు అమర్చారు. భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ వందలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించారు. రెడికా ఎయిర్ బస్, బోయింగ్ వంటి భారీ విమానాలు సైతం అత్యంత సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా 3.8 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో 2 సుదీర్ఘమైన రన్వేలు నిర్మించడం విశేషం. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా ఫార్మా, ఆక్వా, సముద్ర సంపద ఎగుమతుల కోసం 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25,000 టన్నుల సామర్థ్యంతో ప్రత్యేక కార్గో టెర్మినల్, లాజిస్టిక్ జోన్ను నిర్మించారు. రెండు అంతస్తుల్లో 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికుల టెర్మినల్ భవనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఇందులో కేంద్రీకృత ఏసీ, వేగవంతమైన చెక్ ఇన్ కౌంటర్లు, సహజకాంతి ప్రసరించేలా పర్యావరణ హిత డిజైన్లు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభూతిని అందిస్తాయి. అలాగే 55 మీటర్ల ఎత్తులో 11,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏటీసీ టవర్ను నిర్మించి 360 డిగ్రీల కోణంలో ఏరోడ్రోమ్ విమాన సమాచార సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ విమానాశ్రయ నిర్మాణం సముద్ర తీరానికి సమీపంలో ఉండటంతో ఎగిరే చేప ఆకృతిలో దీనిని డిజైన్ చేయడం విశేషం. జిఎంఆర్ సంస్థ ప్రత్యేక శ్రద్ధతో ఆంధ్రప్రదేశ్ విశిష్ట సంస్కృతి, కళలో ఉట్టిపడేలా దీనిని తీర్చిదిద్దింది. ప్రవేశ ద్వారం వద్ద భారీ ఏటికొప్పాక బొమ్మను ప్రతిష్ఠించారు. లోపలి భాగంలో తోలుబొమ్మలాట, బొబ్బిలి వీణ, పెన్సిల్ బంగ్లా, మామిడి చిత్రాలతో పాటు ఉత్తరాంధ్ర వైభవాన్ని చాటే తప్పెటగూళ్లు, విజయనగరం కోట, అరసవెల్లి, సింహాచలం, శ్రీముఖలింగం వంటి క్షేత్రాల చిత్రాలను అలంకరించారు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.